కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసులు, రాజకీయ నేతలు, సినిమా రంగం ఇలా కొత్త లింకులు బయటపడుతూనే ఉన్నాయి. అంతేకాదు కోట్ల విలువైన ఆస్తుల్ని కూడా గుర్తిస్తోంది సిట్. నయీం డెన్ కు సంబంధించి మొత్తం డొంకనే కదిలిస్తున్నారు అధికారులు. దర్యాప్తును ముమ్మరం చేసి నయీం గ్యాంగ్ ఆట కట్టించే పనిలో ఉన్నారు. నయీం కేసు విచారణలో సిట్టు స్పీడ్ పెంచింది. ఈ గ్యాంగ్స్టర్ పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. వ్యాపారి గంప నాగేంద్ర ఫిర్యాదుపై సిట్టు విచారణ ప్రారంభించింది. నయీం, నాగేంద్ర ఫోన్ సంభాషణ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ సంభాషణలో ప్రస్తావనకొచ్చిన రాజకీయ నేతలతో సిట్ అధికారులు ఫోన్లో మాట్లాడారు. అలాగే ఈ కేసుకు సంబంధించి నల్లగొండ, భువనగిరిలో మరో 10 మందిని అరెస్టు చేశారు. ఈ కేసుతో సంబంధమున్న మరికొంతమంది నయీం బంధువుల కోసం సిట్టు గాలిస్తోంది. నయీం కేసులో అరెస్టైన ఫర్హానా, అప్షాలు మొదట్లో అతడి బాధితులే అని సిట్టు దర్యాప్తులో తేలింది. వీరిద్దరూ నయీం క్రూరత్వాన్ని చూసిన వారే. ఆ తర్వాత అతడి వెంట ఉంటూ నేరాలు చేస్తూ ఆస్తులకు బినామీగా మారారు. నల్లగొండలో లారీ డ్రైవర్ అయిన ఫర్హానా భర్త చనిపోవడంతో అత్తగారింట్లోనే ఉంది. వరుసకు అన్నైన నయీం ఇంట్లో పిల్లలను చూసుకునే పని చేయాల్సిందిగా అత్త చెప్పడంతో ఫర్హానా అంగీకరించింది. తన 3వ కుమారుడైన సలీమును తీసుకుని నయీం వద్దకు వచ్చింది. ఆ ఇంట్లో యువతులపై జరిగే ఘోరాలను ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ ఫర్హానాను బెదిరించాడు. సలీమును కూడా తీవ్రంగా హింసించడంతో అతడు నడవలేని స్థితికి చేరుకున్నాడు. బావి వరుసలు మరిచిపోయిన నయీం ఫర్హానాతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దశలో ఆమె పూర్తిగా తన ఆధీనంలోకి వచ్చిందని నమ్మిన తర్వాత తన ఆస్తులకు బినామీగా మార్చుకున్నాడు. సొంత బావ నదీమును చంపిన తర్వాత మృతదేహాన్ని కొత్తూరుకు తీసుకువెళ్లి కాల్చివేయడానికి ఫర్హానాను వెంట తీసుకువెళ్లాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం సమీపంలోని ఈదులగూడెంకు చెందిన అప్షా వరుసకు నయీంకు మేనకోడలు. 10వ తరగతి పూర్తి కాగానే అప్షా తల్లిదండ్రులు అమీర్తో వివాహం చేశారు. ఓ సందర్భంలో బంధువుల ఇంటికి అప్షా శుభకార్యానికి వెళ్లగా నయీం కూడా అక్కడికి వచ్చాడు. అప్షా, ఆమె భర్తను చూసిన నయీం హైదరాబాద్ వస్తే పని ఇప్పిస్తానని చెప్పాడు. కొన్ని రోజులకు అమీర్ ప్రైవేటు ఉద్యోగంలో స్థిరపడ్డాడు. బావ నదీంను హత్య చేయడానికి నిర్ణయించుకున్న రోజే అప్షాను నయీం తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఇక అప్పట్నుంచి ఆమె జీవితం నయీం చేతిలో చిక్కింది. తనకు ఉన్న పరిచయాలతో నేర సామ్రాజ్యాన్ని నయీం విస్తరించాడు. భారీగానే ఆస్తులు కూడా పెట్టాడు. భూముల సెటిల్మెంట్లు చేసి వందలాది ఎకరాలను కబ్జా చేశాడు. చాలా మందిని బెదిరించి భూములు లాక్కున్నాడు. అంతేకాదు నయీం లీలలు సినిమాను గుర్తు చేస్తున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ వెళ్లేందుకు నయీం తరచూ లేడీ గెటప్ ధరించేవాడట. రాయ్పూర్ విమానాశ్రయానికి చేరుకోగానే వేషం మార్చేసేవాడు. నయీం అల్లుడు అబ్దుల్ ఫహీం, ఆయన భార్య షాజిదా షాహీన్ల విచారణలో ఈ విషయాలు తెలిశాయి. నయీం కేసు విచారణలో మరికొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫహీం, సాజిదాల 6 రోజుల కస్టడీలో పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. నస్రీం, నదీములను హతమార్చినట్లుగా అంగీకరించారు. చంపేసిన తర్వాత డెడ్ బాడీలను షాద్నగర్ సరిహద్దుల్లోని మంచిరేవుల ప్రాంతంలో పెట్రోల్ పోసి తగులబెట్టారు. విచారణ ఆధారంగా నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపురి కాలనీలో ఓ అస్థిపంజరాన్ని గుర్తించారు. ఘటనా స్థలంలో లభించిన చున్నీ ముక్క ఆధారంగా డెడ్ బాడీ నస్రీందని తేల్చారు. అటు కరీంనగర్ ఏఎస్ఐ మోహన్ రెడ్డికి నయీంతో లింకులు ఉన్నాయన్న అనుమానంతో అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. గ్యాంగ్స్టర్ నయీం కేసులో వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్ నిందితుల్ని అరెస్టు చేస్తోంది. అయితే తాజాగా నయీంతో రాజకీయ నేతల లింకులు బయటపడ్డాయి. ఏకంగా తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పేరు ఎఫ్ఐఆర్లో ప్రస్తావించడం కలకలం రేపుతోంది. అలాగే ఎఫ్ఐఆర్లోనూ కొత్త విషయాలు బయటపడ్డాయి. గ్యాంగ్స్టర్ నయీం కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసులు, కొందరు నేతలు నయీంకు సహకరించారనే ఆరోపణలొచ్చాయి. అయితే ఓ నేత పేరును ఈ కేసులో పోలీసులే ప్రస్తావించడం సంచలనం రేపింది. శాసనమండలి డిప్యూటీ చైర్మన్, నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ పేరును నయీం కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో పోలీసులు ప్రస్తావించడం ప్రకంపనను సృష్టిస్తోంది. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన వ్యాపారి, తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గంప నాగేందర్ ఈ నెల 17న ఓ ఫిర్యాదు చేశాడు. ఆ కంప్లైంట్తో భువనగిరి టౌన్ పోలీసులు విద్యాసాగర్ పేరును ప్రస్తావించారు. నయీం నుంచి తనకు బెదిరింపులు రావడంతో కాపాడాలంటూ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ను కలిశానని బాధితుడు చెప్పాడు. నేరుగా నయీంను కలిసి మాట్లాడుకోవాలని ఆయన సూచించారని ఆరోపిస్తున్నాడు. ఈ వ్యవహారానికి సంబంధించి నయీంతో మాట్లాడిన ఓ ఆడియో టేపును పోలీసులకు ఇచ్చాడు. నా బాధ్యత ఏంటంటే నీకేం జరుగుతుంది అనేది ముందే చెప్తున్నా. నువ్వు కాపాడుకోగలిగితే నువ్వు కాపాడుకో, అంతే. తీసుకోను. 1 month టైం చేయాలి. నాకు 1 month టైం దండం పెట్టాను.
నీ కాలు మొక్కుతాయి. అవునన్నా, 1 month టైం అంటే నీకు ఎట్లా మొక్క కనిపిస్తున్నాను నేను? అన్నది ఒక్కసారి నన్ను కాపాడు, ఒక్కసారి నన్ను కాపాడు. నువ్వు ఏమనుకుంటున్నావు అంటే 1 month చచ్చిపోతా కదా, చచ్చిపోతే మిగిలిపోతే అని అనుకుంటున్నావు కదా. నేను కావాలరా రే. భువనగిరిలో శివ పార్ బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీస్ పేరిట నాగేందర్ రైస్ మిల్లు వ్యాపారం చేస్తున్నాడు. నయీమును కలవాలంటూ అతని కనుచరుడుగా చెప్పుకునే పాసం శ్రీనివాస్ మరో వ్యక్తి నాగేంద్ర ఆఫీసు మేనేజర్కు సమాచారం ఇచ్చారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తర్వాత నాగేంద్రకు పాసం కాల్ చేశాడు. మన్నాడు నయీం భాయిని కలవాలి, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు. దీంతో బాధితుడు ఎమ్మెల్సీని కలిసినట్లు చెప్తున్నాడు. నువ్వు ఏమేం చేసినావు పో, నువ్వు సీఎం దగ్గర పోయి కూర్చోవు, నువ్వు ఎవరి దగ్గర పోయి కూర్చోన్నా, నీకు ఇంకా దేవుడే గతి, నీకైనా నాకైనా. నువ్వు నీ శక్తి సరిపోతే నువ్వు చెప్పి. అవును 1 month ఏంటన్నా, నువ్వు ఇప్పుడు ఇవాళ చెప్తున్నావు 1 month అని. ఆ రోజంతా నువ్వు ఎట్లా అన్నా, నువ్వు ఇచ్చినా నేను తీసుకొని చూడన్నా, నీకు చెప్తున్నా. నీకు తర్వాత ఏమన్నా ఇబ్బంది అయితే నాకు ఏం చెప్పొద్దు. ఇంకా నువ్వు ఇట్లా మాట్లాడడం ఎవరైనా నాకు చేసి ఉంటారా? ఇట్లా మాట ఇచ్చి తప్పు ఉంటారా? ఇంత ధైర్యం చేసిందా? మరి నువ్వు చేసినావు, మరి నీకేమనాలి నేను? అన్న నేను 15 రోజులు హాస్పిటల్ ఉన్నాను, ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నాను. కావాలంటే నీ మనిషి పంపించేవారు నన్ను ఎంక్వైరీ చేసుకో. నాకు పైసలు అరేంజ్మెంట్ కాలేదు. 1 month టైం ఇవ్వండి, నేను 1 monthలో చేపిస్తాను. తర్వాత తనను పాసం సీనుతో కళ్లకు గంతలు కట్టి నయీం దగ్గరకు తీసుకువెళ్లారన్నాడు. నయీం ముగ్గురు 20 ఏళ్ల సాయుధ యువతలతో కలిసి ఉన్నాడు. తనకు 5 కోట్లు ఇవ్వాలని, లేదంటే తనను కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడని చెప్పాడు. చివరకు కోటి ఇచ్చేందుకు నాగేంద్ర అంగీకరించాడు. ఏప్రిల్ 30 లోపు డబ్బులివ్వాలని, లేదంటే నాగేంద్ర కొడుకుల్లో ఒకరిని చంపేస్తానని, తర్వాత మిగతా వాళ్లను అంతం చేస్తానని నయీం హెచ్చరించాడు. ఇచ్చినా తీసుకోను. నా బాధ్యత ఏంటంటే నీకేం జరుగుతుంది అనేది ముందే చెప్తున్నా. నువ్వు కాపాడుకోగలిగితే నువ్వు కాపాడుకో అంతే. ఆ కొడుకులలో ఎవరో దేవుడి దగ్గర పోతాడు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుణ్ణి చంపినట్లుగానే తన కొడుకును హత్య చేస్తానని బెదిరించినట్లు నాగేంద్ర చెప్పాడు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తా, ఎవరూ పసిగట్టలేరని కూడా తనను బెదిరించాడని చెప్పాడు. ఇప్పటి వరకు నయీంపై నమోదైన కేసులు 38కి చేరాయి. అలాగే ఆస్తులు కూడా కుప్పలు తెప్పలుగా బయటపడుతున్నాయి. నయీం ద్వారా తాము లబ్ధి పొందలేదని, తాము అతని బాధితులమేనని తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అంటున్నారు. నయీంను పెంచి పోషించింది కాంగ్రెస్ టీడీపీలని ఆరోపించిన టీఆర్ఎస్ నాయకులు కోమటిరెడ్డి బ్రదర్స్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మారుతున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల స్వరం. మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను నయీం బెదిరించారన్న టీఆర్ఎస్. ఎఫ్ఐఆర్లో పేరున్నంత మాత్రాన సంబంధం ఉన్నట్టు కాదు. నయీంను పెంచి పోషించింది కాంగ్రెస్ టీడీపీలే. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదంటున్న టీఆర్ఎస్. నయీం ఎన్కౌంటర్ జరిగి 2 వారాలు గడిచినా రాజకీయ వర్గాల్లో అలజడి సద్దుమణగడం లేదు. అధికార టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తమకు నయీంతో ఎటువంటి సంబంధం లేదని ప్రతిరోజు వివరణ ఇచ్చుకుంటున్నారు. తెలంగాణ శాసనమండలి ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్ పేరు తెరపైకి రావడంతో మళ్లీ నయీం వ్యవహారం రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతోంది. ఎఫ్ఐఆర్లో ఆయన పేరు ఉండడాన్ని తప్పుబట్టలేమని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సహజమని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. దాన్ని ఆధారంగా చేసుకుని తప్పు చేశారని నిర్ధారించడం సరైంది కాదని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఆయనకు ఆయన మాట్లాడుకో, నాకేదో చెప్తున్నావు అని చెప్పి ఈయనడు అని చెప్పి పేపర్లు రాసినాయి. ఎవరో ఒక వ్యక్తి తనను అవకాశంతో ఏమన్నా కాపాడతాడేమని పోతే నాకేం సంబంధం అయ్యా, మీరు చూసుకోరని చెప్పినాడు. దానికి ఆయన చెప్పంగానే ఎఫ్ఐఆర్ కాగానే ఇప్పుడు తప్పు చేసినట్ల. ఎఫ్ఐఆర్ ఎవ్వరం పోయే అప్లికేషన్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ అవుతుంది. అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఆ రిపోర్ట్లో వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరు ఉంటారు ఎవరు ఉండరు తేలుతుంది. రెండోది ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేసినారు, వెరీ క్లియర్గా సిట్టు కొప్ప చెప్పినారు. దానికి అధికారి తమ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను నయీం బెదిరించాడని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. నయీం వల్ల లబ్ధి పొందిందెవరో నష్టపోయిందెవరో అందరికీ తెలుసని అంటున్నారు. తమ పార్టీకి సంబంధించిన సాంబశివుడు రాములను హతమార్చినప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎందుకు మాట్లాడలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ప్రశ్నించారు. నయీం వ్యవహారంలో తప్పు ఎవరు చేసినా కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని స్పష్టం చేశారు. నయీం చర్యల వల్ల నష్టపోయింది ఎవరని చెప్పి చూస్తే టీఆర్ఎస్కి సంబంధించిన సాంబశివుడిని హత్య చేశారు. టీఆర్ఎస్కి సంబంధించిన ఇన్ఛార్జ్ కోనాపూర్ రాముల్ని హత్య చేశాడు. అదేవిధంగా మా యొక్క ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను బెదిరింపులకు గురి చేశాడు.
కాబట్టి ఇవాళ నయీంతోని లాభం పొందింది ఎవరు, నష్టం పొందింది ఎవరు అని చెప్పేసి ప్రజలకు తెలుసు, మీకు కూడా తెలుసు. మీరు రాసిన అనేక స్టోరీలలో కూడా భయపడుతున్నారా లేకపోతే భయపెట్టబడ్డరా అని చెప్పేసి రాసింది తప్ప ఎక్కడో దగ్గర చాలా రోజుల నుండి రాజకీయాల్లో ఉంటూ ఇవాళ టీఆర్ఎస్లోకి వచ్చిన కొద్దిమంది వ్యక్తుల గురించి కూడా ఏదో రాస్తున్నారు. నల్లగొండ జిల్లాకు సంబంధించిన నేతలపైనే ఆరోపణలు రావడంతో ఆ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దళితులం కాబట్టే తమపై కోమటిరెడ్డి బ్రదర్స్ ఆరోపణలు చేస్తున్నారని 24 గంటల్లోపు క్షమాపణ చెప్పకపోతే వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, వేముల వీరేశం హెచ్చరించారు. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. గ్యాంగ్స్టర్ నయీం తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గంప నాగేందర్ను ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అన్నా ఓ నెల రోజుల్లో డబ్బిస్తానని వేడుకున్న నయీం నీ కొడుకును చంపుతానని బెదిరింపులకు దిగాడు. నీ కాళ్లు మొక్కుతానే అని వేడుకున్న నయీం మరింత రెచ్చిపోయి బెదిరింపులకు దిగాడు. నయీం బెదిరించిన ఆడియోను నాగేందర్ పోలీసులకు అందించాడు. నమస్తే. ఏమన్నా అన్ని ఫోన్లు బంద్ చేసినావు? హాస్పిటల్ ఉన్నా, ఏం లేదు, వేరే ఉద్దేశం ఏం లేదు. నాకు హాస్పిటల్ ఉన్నా, కొంచెం అమౌంట్ అరేంజ్ కాలేదు. నెక్స్ట్ మంత్ చేయిస్తాను. 31st మే వరకు చేసి వచ్చాను. ఏం అమౌంట్ అరేంజ్ కాలేదన్నా? నాకు కాలేదు. నాకు ఈ మొత్తం డ్రాట్ ఉన్నది, ఎక్కడ అమౌంట్ అరేంజ్మెంట్ కాలేదు. నేను నెక్స్ట్ 1 monthలో చేపిస్తాను. 31st మే వరకు చేపిస్తాను. నువ్వు ఇట్లా మాట మారు చేయడం మంచిదేనా? నేను అట్లా చేయను. అట్లా చేస్తే నేను ఏ పరిస్థితిలో కూడా నేను మారా అట్లా మీకు మాట ఇచ్చినందుకు మారే ముచ్చట్లేదు. నేను తప్పకుండా చేపిస్తాను. ఇంకోటి నాకు 15 రోజుల నుంచి సంస్థకున్నది హాస్పిటల్ ఉన్నా, ఎక్కడ అరేంజ్మెంట్ కాలేదు. నీకు 31st మే వరకు చేపిస్తాను. ఏ పరిస్థితిలో చేపిస్తాను. ఇప్పుడు నాకు మెసేజ్ రాగానే సరే నువ్వు ఇచ్చినా నేను తీసుకోను కానీ అన్న అట్లా అనకే. సరే నువ్వు ఒకటి అన్నా, నీకు రెస్పెక్ట్ ఇచ్చినావు, నువ్వు పెట్టుకోలేదన్నా. నేను నువ్వు ఎట్లా ఉంటావు నాకు తెలియదు కానీ నువ్వు రికార్డ్ చేసుకుంటే రికార్డ్ చేసుకో, నాకేం భయం కాదు. ఇగో నేను ఒక మాట చెప్తాను, నువ్వు రికార్డ్ చేసుకో. ఒక కేసు అవుతుంది నా మీద, దానికంటే ఎక్కువ ఏం కాదు. దండం పెడతా, నీకు కాలు మొక్తా. నువ్వేమన్నా 31st మే వరకు చేపిచ్చేస్తా. నేను మభ్య పెట్టుకోను కాదు, నేను మోసం చేసుకోను కాదు. నువ్వు ఏదైతే నీకు దండం పెడతాను. 1 month. ఏం ప్లాన్ చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అనేది నాకు అన్ని తెలుసు అన్న. నేను ఎక్కడ చేస్తున్నావు కదా, ఏం చేస్తానో చూద్దాం అన్న. నేను ఎక్కడ పోతే నా ప్రమాణంగా చెప్తున్నా. నేను ఒకటి చెప్తున్నా, నువ్వు నన్ను చంపిద్దామని ప్లాన్ చేస్తున్నావు కదా, నేను చేస్తున్నా, నువ్వు చేస్తావా, దేవుడు చూస్తాడు. ఇంకా అన్న నేను అట్లా అట్లే ప్లాన్ చేస్తే నువ్వు ప్లాన్ చేస్తే నువ్వు ఎక్కడెక్కడ పోతున్నావు, నువ్వు ఏం కథలు పడ్డావు, నా పిల్లల మీద నువ్వు ఏం హరాస్మెంట్ చేపిస్తున్నావు, నువ్వు పీడియాకి పెట్టించినావు, నువ్వు ఏమేం చేసినావు అన్ని నాకు ఏమేం చేసినావు. పో, నువ్వు సీఎం దగ్గర పోయి కూర్చో, నువ్వు ఎవరి దగ్గర పోయి కూర్చో అన్నా. నీకు ఇంకా దేవుడే గతి, నీకైనా నాకైనా. నువ్వు నీ శక్తి సరిపోతే నువ్వు చెప్పి, నా శక్తి సరిపోతే నేను చేపిస్తా. తప్పు చేస్తావు, ఇంత అట్లా చేస్తే ఇప్పుడు నువ్వు నీ మెసేజ్ రాగానే నీకు ఫోన్ చేసినట్టే లేదా? మెసేజ్ రాగానే ఫోన్ చేసినానంటే నువ్వు నీ లెక్క నీ పద్ధతి ఇంతేనా అన్న? లెక్క ఉన్నదా నీకు? భయం లేదా? 1 month టైం అంటే నీకు ఎట్లా మొక్క కనిపిస్తున్నాను నేను? నువ్వు ఏమనుకుంటున్నావు అంటే 1 month చచ్చిపోతా కదా, చచ్చిపోతే మిగిలిపోతే అని అనుకుంటున్నావు కదా. నేను కావాలరా రే అన్న. నేను అట్లా మాట్లాడుతున్నాను, నా ప్రమాణంగా నేను మాట్లాడుతున్నా. ఆలోచన లేదండి నాకు. నేను నీతో డైరెక్ట్ మాట్లాడుతున్నా. నేను నెంబర్ నాకు కాక నాకు ఎవరు చేయాలో కాంటాక్ట్ చేయాలో కూడా నాకు తెలుస్తలేదన్న. ఎవరికి ఇవ్వాలేంది నీకు? భాషమన్నా చేస్తాడని చెప్పినా కదా, ఎవరైనా పిల్లలు వస్తాడు ఇవ్వాలని చెప్పినా కదా నీకు. 15 రోజులు ఇగో అన్నావు నేను. నీకు ఎట్లా అన్న నీ దండం పెడతాను, నీ కాలు మొక్తాను. 15 రోజులు వద్దన్న, 1 month టైం అన్న. మళ్ళీ మాట పోతుంది అన్న. నీ కాలు మొక్తా అంటాను కదా, 31st మే వరకు టైం అన్న. నువ్వు ఏమన్నా దయచేసి నువ్వు 31 రోజు మళ్ళీ కాలు మొక్తావు అన్న. మొక్క ఇతర తప్పకుండా చేస్తానే. సరే సరే అన్న. 31st నాడు ఎక్కడ పంపించాలి మనిషిని? భువనగిరిలో అరేంజ్ చేస్తున్నాను. భువనగిరిలో వద్దు, హైదరాబాద్లో చెప్పు నువ్వు. సరే సరే, నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ చెప్పిస్తున్నా. అవును, ఎప్పుడు చేయాలి మరి? నీకు ఫోన్ ఎప్పుడు చేయాలి? నువ్వు ఫోన్ ఎందుకు? 31st చెప్పిస్తాను.
దాని టైం ఇచ్చే 1 మంత్ అవునన్నా 31st నాడు చేయొద్దా ఫోన్ మరి? ఫోన్ చేయండి, 30% చేయండి. 31st నాడు చేయాలి. చేయండి. మళ్ళీ నీకు అప్పుడు ఫోన్లు బంద్ పెట్టుకుంటావా? ఇప్పుడు బంద్ ఏం పెట్టుకోలేదండి, నేను హాస్పిటల్ ఉన్నా. నువ్వు ఒకవేళ 1 నెలలో నేను చచ్చిపోతే పైసలు మిగులుతాయని అనుకుంటున్నావో, నువ్వు శ్రీధర్ బాబు అన్న ఎవడెవడు కలిసి ఏం చేస్తున్నాడో కానీ నేను చెప్తున్నా కదా అన్న, నువ్వు మంచిగా ఉంటేనేమో నేను మంచిగా ఉంటా, నువ్వు చెడ్డగా ఉంటే నేను చేసేది నేను చేయాల్సి వస్తుంది. నేను చెప్తున్నా, నేను ఆ రోజు నువ్వు ఒకవేళ నువ్వు ఏమేమి చేపిస్తున్నావో అన్న, నీతో కలిసిన తర్వాత నేను ఎవరిని శ్రీధర్ బాబు అని కూడా కలవను, నిధి విద్యాసాగర్ కూడా నువ్వు కలవదన్నా నేను కలవలేదు. సరే మంచిదన్న. సరే అన్న, నేను 31 తారీఖు ఫోన్ చేస్తాను. మంచిదన్న, థ్యాంక్ యూ అన్న. నేను చేస్తా, లేకపోతే భాషవల్ల చేస్తాడు. నువ్వు ఫోన్ ఆన్ పెట్టుకో. సరే మంచిదన్న. సరే ఉంటాను. నమస్తే. ప్రజల భయమే నయీంకు పెట్టుబడిగా మారింది అంటున్నారు భువనగిరి ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి. నయీం ఎన్కౌంటర్ జరిగిన సమయంలోనే భువనగిరిలోనే ఉన్నానంటున్న ఎమ్మెల్యే శేఖర్ రెడ్డితో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ నరసింహారావు ఫేస్ టు ఫేస్. నయీం ఎన్కౌంటర్ నేపథ్యంలో అనేక మంది ప్రజాప్రతినిధులు నయీం బెదిరించాడని అరాచకాలకు పాల్పడ్డారనే వార్తల నేపథ్యంలో టీఆర్ఎస్కి సంబంధించిన భువనగిరి ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి మనతో పాటు ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని వివరిస్తారు. శేఖర్ రెడ్డి గారు, ఎప్పుడైనా నయీం మీతో మాట్లాడించడా, ఎలాంటి బెదిరింపులకు ఏమైనా పాల్పడ్డాడు? నాకు డైరెక్ట్ ఎప్పుడు ఫోన్ చేయలే, కాకపోతే ఏంటంటే పక్క పుంట ఉంటే ఫోన్ చేస్తాడు. అంటే అట్లా సార్ ఒకసారి మాట్లాడతాడంట అనేది నాకు, నేను మాట్లాడనని చెప్పేటోడు. ఎప్పుడు కలవడం కానీ ఎప్పుడు మాట్లాడడం జరగలేదు. అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత శేఖర్ రెడ్డికి చాలా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆయన ఫ్యామిలీకి సంబంధించి కూడా కొన్ని హెచ్చరికలు చేశారని వార్తలు వచ్చాయంట. అది అబద్ధం. అంటే నయీంకి సంబంధించి భువనగిరి కేంద్రంగా జరిగింది. మీరు రాజకీయాలకు రాకముందు ఆయన ఉన్నప్పటికీ ఆయనకు సంబంధించిన ప్రజాప్రతినిధులు బెదిరించడము, కొంచెం అరాచకులకు పాల్పడడం అనే సంఘటనలు అనేక వెలుగు చూశాయి. శేఖర్ రెడ్డికి సంబంధించినంత వరకు ఏమైనా సంఘటనలు జరిగాయా, లేకపోతే నయీంకి సంబంధించి ఎలాంటి బెదిరింపులు వచ్చి ఏ సందర్భాల్లో వచ్చినాయి? నాకు నయీం నుంచి ఎప్పుడు బెదిరింపులు రాలేదు, కానీ కొంతమంది వాళ్ళ క్యాండిడేట్స్ ఉండడం వలన వాళ్ళు కొన్ని పబ్లిక్ ఇబ్బంది పెట్టడం, కొన్ని వస్తువులకు పాల్పడడం వల్ల నేను అపోజ్ చేస్తున్నాను. 100% ఇది అపోజ్ చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చుకొని కదా. అప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావం అంతకుముందున్న ఇది ఓవర్ నైట్లో వచ్చింది కాదు. భువనగిరి కాన్స్టిట్యున్సీలో భువనగిరి టౌన్లో అయితే గత 20 సంవత్సరాల నుంచి ఆయన యొక్క బాధలు పడ్డారు. కాబట్టి అక్కడ ప్రజలు చాలా పోలీస్ స్టేషన్ పోయినా మాకు న్యాయం జరగదని ఫీల్లో ఉండటం. అట్లా కాదు అనేసి మనం వచ్చిన తర్వాత కొంత ధైర్యం వచ్చింది వాళ్ళకి. నేను డైరెక్ట్ మాట్లాడాను, ఎవరున్నా కూడా భయపడొద్దు, ఎవరికి భయపడొద్దు, 100% ఎవరు తప్పు చేసినా వాళ్ళు కంపల్సరీ శిక్ష అని చెప్పాను. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి కూడా మీరు తీసుకొచ్చారు, కొంచెం అదనపు భద్రత కోరారనేది కూడా వార్తలు ఉన్నాయి. అదే ఏంటంటే నేను అప్పుడు మా జిల్లాలో ఎమ్మెల్యేకి ఎస్కాట్ బంద్ చేసిన తరుణంలో అప్పుడు దసరా ప్లస్ మన బతుకమ్మ నడిచేది. ఆ రోజు మన సీఎం గారు ఆంధ్రప్రదేశ్ అమరావతికి పోయే టైంలో సూర్యాపేటలో ఉన్నప్పుడు నేను నార్మల్ పండుగ కూడా ఎస్కాట్ కొద్దిగా బంద్ చేసారు అని ఆ విషయం మాట్లాడినా, కానీ నయీం గురించి ఎప్పుడు సార్తో మాట్లాడాను. కేసీఆర్తో ఎప్పుడు ఈ ప్రస్తావన మీరు తీసుకురాలేదు? 100% తీసుకురాలేదు. అది ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉంటే నాకు తెలియదు, కానీ నేను మాత్రం డైరెక్ట్ ఎప్పుడు తీసుకురాలేదు. నయీం ఎన్కౌంటర్ తర్వాత శేఖర్ రెడ్డి గారు కొంచెం దూరంగా ఉన్నారు అనే కొంత ప్రచారం కూడా జరిగిందంట. అసలు ఎన్కౌంటర్ రోజు నేను బునీర్లో ఉన్నా. నాకు ఫోన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా వాళ్ళ అనుచరులు అటు ఇటు ఉంటారు కదా అని చెప్పి నేను హైదరాబాద్కి వచ్చిన. అంతే తప్ప నేను ఎప్పుడు ఎక్కడ పోలేదు. కాకపోతే అందరికి ఇదే మీరు అంత ప్రెస్లు ఇది అనుడు అదనుడు ఇది అడుగుతారని చెప్పి ఉద్దేశంతో ప్రెస్కు దూరంగా ఉన్న తప్ప నేను బొనీర్ టౌన్లో ఉన్నా, ప్రజలకు దగ్గరలో ఉన్నా. నయీం లాంటి వ్యక్తిని కానీ వ్యవస్థ పెంచిపోయింది, రాజకీయాలకు అతీతంగా దాదాపు అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు ఏదో రకంగా సంబంధాలు అంటే ఎలా చూస్తారు మొత్తం పరిణామాలని? నిజంగా ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచినాక కూడా ఆడ ఉన్న సిచ్యువేషన్స్, అక్కడ ఉన్న వాతావరణం నాకు అసలు డిఫరెంట్. నేను వచ్చింది సర్వీస్ మోటార్లు వచ్చినాయి కాబట్టి నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అసలు వాతావరణం డిఫరెంట్ అనిపిస్తుంది. అసలు ఇంకా ఇలాంటి ఉందా, ఇలాంటి సామ్రాజ్యం ఉందా, ఇండియాలో ఇది సపరేట్ అనిపిస్తుంది నాకు అనే ఫీల్ ఉంటుంది చాలా వరకు. ఎందుకంటే ఎక్కడ పోయినా వాళ్ళ మనుషులు అనేది, ఎవరైనా మన దగ్గరికి కార్యకర్తలు పనికి వచ్చి 2 మంది వస్తే కూడా 10 మంది వాళ్ళే ఉంటారు అనేది బాగా ఉండే ప్రచారం. ఏదేమైనా కానీ ఈరోజు మంచి జరిగింది ప్రజలకు, భువనగిరి ప్రజలందరికీ కూడా. మన ప్రభుత్వం కూడా మంచి డిసిషన్ తీసుకొని తీసేయడం వల్ల ప్రజలు హ్యాపీగా ఉన్నారు ఈరోజు.
నయీం ఎన్కౌంటర్ తర్వాత అనేక వాదనలు, అనేక ప్రచారాలు, అనేక విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఈ పార్టీ నేతలకు సంబంధాలు ఉన్నాయి, ఆ పార్టీ నేతలకు సంబంధాలు ఉన్నాయని చెప్పి ముఖ్యంగా రాజగోపాల్ లాంటి వాళ్ళు కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన టీఆర్ఎస్ నాయకులపైన కొన్ని ఆరోపణలు కూడా చేశారు. అవి మీరు చూసి ఉంటారు. ఎలా అనిపిస్తుంది అలాంటి విన్నప్పుడు మీకు? ఇప్పుడు ఎవరైనా సరే రాజకీయ నాయకులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకెవరున్నా సరే కానీ అందరినీ 100% కఠినంగా శిక్షించవలసిందే. అలాంటి వారి మీద ఉదాసీనత అవసరం లేనే లేదు. ఎందుకంటే ఒక గ్యాంగ్స్టర్ని పెంచి పోషిస్తే అది సామంత రాజ్యంగా పరిపాలిస్తుంది. ఈరోజు ఒక భువనగిరి ఈరోజు ఉన్నది, రేపు స్టేట్ మొత్తం ఇది. అలాంటప్పుడు ఎంత నెక్స్ట్ ఇండియా వస్తుంది అంటే ఏంటంటే మనం కాపాడుకోవాలి. రాజకీయ నాయకులు ఒక మంచి సొసైటీలో మంచి వాళ్ళంతా ఇలాంటివి కిందప్పుడు తుంచేస్తే బాగుండేది. మహావృక్షం అయిపోయింది, అది వృక్షం అయిపోయి తెలుస్తుంది. నిజంగా ఉండి ఆ రోజు ఎగనష్టమైనప్పుడు కూడా ఐ వోంట్ ఫీల్ ఆయన అసలు ఈ ఇంత సామ్రాజ్యం ఉందని అనుకోలేదు. ఆయన నార్మల్ పెద్ద రౌడీ గుండా మడ్డాలు చేసిన తర్వాత పెద్ద ఫీల్ అవుతున్న ఫీల్ ఉంటుంది. కానీ ఈరోజు న్యూస్లో చూసినాక కానీ చాలా బాధ అనిపించింది. ఇలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఇంకా ఉన్నారంటే, అలాంటి వారిని ఎవరైనా సరే పెంచి పోషిస్తారంటే దేశద్రోహం కింద లెక్కది. మీకు దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక సిట్ని కూడా ఏర్పాటు చేసింది. మీరేమన్నా మీ దగ్గర ఉన్న విషయాలు కానీ ఏమన్నా సిట్టి దృష్టికి ఏమైనా తీసుకొస్తారా? ఏమన్నా అంటే సిట్టు బాగా నడుస్తుంది. ఏమైనా అవసరం అనుకుంటే పిలిస్తే పోతాం కదా. ఇప్పుడు నాకు పెద్ద నాతోనేం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు ప్రజలు చెప్పి ప్రజలందరూ కూడా ఫిర్యాదు ఇచ్చారు. నాకు ఆ రోజు ఏం చెప్పారో ప్రజలు అదే ఈరోజు సిట్టు ముందు ఆల్రెడీ చెప్తున్నారు. వాళ్ళు అందరూ చెప్తున్నారు, ధైర్యంగా చెప్తారు. ఇంకా ముందుకు రావాలి, ఇంకా చాలామంది రావాలి. ఇంకా అధైర్యపడద్దు. ఎందుకంటే వాడు ఈరోజు ఈ నయీం అనే గ్యాంగ్స్టర్ పెరగడానికి కారణమే వాడి పెట్టుబడి, ప్రజల భయాన్ని. అదే పెట్టుబడి పెట్టుకున్నాడు, కిరాతంగా చంపుడు, తద్వారా ఏంటంటే ప్రజల్ని భయభ్రాంతులు చేస్తాడు. అదే వాని యొక్క ఆయుధంగా మలుచుకుని ఈరోజు ఇంత స్థాయికి వెళ్ళి ఆస్తులు సంపాదించుకున్నాడు. ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించడానికి ఏం చేస్తాడు అనేది క్వశ్చన్ మార్క్. అది అసలు ఏం చేసుకుంటాడు అంటే ఏం దాని బ్యాక్గ్రౌండ్ ఏముంది అది కూడా 100% దర్యాప్తు చేయాల్సిందే. ఎవ్వరు నాయకులున్నా పోలీసులున్నా ఎంత పెద్దోళ్ళున్నా సరే కానీ వాళ్ళ అసంటో లేదా నేను చెప్తాను 100% పట్టుకోవాలి, శిక్షను అనుభవించాలి. పైలా శేఖర్ రెడ్డి మొదటిసారిగా నయీంకు సంబంధించి గట్టిగా ఎదురులేడాడు. నయీంకి సంబంధించిన అరాచకాల విషయంలో కొంచెం గట్టిగా మాట్లాడిన వ్యక్తి మీరే అని చెప్పేసి అంటారు. అంటే మొత్తం పరిణామాల తర్వాత ఎప్పుడైనా థ్రెట్ లాంటిది ఏమైనా భావించారా? ఎందుకంటే మీరు అది వచ్చినప్పటి నుంచి మీరు కొంచెం గట్టిగా ఆయన ముందుకు వెళ్ళినట్టు కనిపించింది. వెరీ ఫస్ట్ డే నుంచి ఆయన ఫీల్ ఎట్లా అంటే రోగ్ ఎట్లుందంటే ఎమ్మెల్యే అంటే భువనగిరి ఎమ్మెల్యే అంటే నాకు తెలవాలి, నేను నా ఎమ్మెల్యే అనే ఫీలింగు, నా సైన్యం భువనగిరి అంటే ఫీలింగు ఆ లోగో నుంచి బయటికి రాలే. మరి గత నాయకుల ఎట్లుంటే నాకు తెలియదు. నేను కొత్తగా వచ్చినా కాబట్టి ఆ ఫీల్డ్లో ఉంటాడు. ఎవరితో చెప్పంటాడు నాతో మాట్లాడాలని. కానీ నేను వాటర్ ప్లాంట్లు ఏదో పెట్టేసి వాటర్ ప్లాంట్లు ఓపెన్ చేయలేదు. ఎవరు పెట్టారంటే కౌన్సిలర్స్ వాళ్ళంతా వాళ్ళ అసలు చెప్పడానికే వీళ్ళేది భువనగిరి ఆ పరిస్థితిలో ఉండే నేను రానని చెప్పేసి మీరు వాటర్ ప్లాంట్ ఎవరైనా ఓపెన్ చేయించుకొని అయితే మా సర్వీస్ మోటో అనేది నాకు ఇంత బ్యాక్గ్రౌండ్ అన్న ఐడియా రాలేదు నా రోజులో. కానీ ఇవేందో నేను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. ఎవ్రీ టైం ఆన్ ఫస్ట్ డే నుంచి ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయముందు నుంచి ఎగనెస్ట్ ఒకరోజు ఎమ్మెల్యే ప్రమాణం చేయకముందు కూడా కలవాలని ఎవరు పక్కవాడు చెప్తే ఎవర్రా నువ్వనా అని పెట్టాను. అంటే ఎవడో ఫోన్ చేస్తే అనేది అంతే తప్ప అంటే వాట్ దే ఫీల్ అంటే ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నాడు వాడిని కన్సర్న్ అని ఫీల్ అయ్యాడు. నేను ఎప్పుడు పోలే కాబట్టి పెట్టుకుని ఆమె మీద కోపం పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ కుడి భుజం రైట్ అంతా ఉంటే ముగ్గురు ఉండేది భువనగిరి టౌన్లో. వాళ్ళందరూ 100% పీడీ యాక్ట్ పెట్టాల్సిందే. ప్రజలకు భరోసా కల్పాలి. ఫస్ట్ భయం ప్రాంతులు ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చి తెలంగాణ వచ్చి ఎంతో ఆనందంగా ఉన్నాం. ఇదేంది ఇలా పరిస్థితి చూస్తే డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్పి ముగ్గురు పీడీ యాక్ట్ 100% పెట్టించిన ఆ రోజు నాకు ఎస్పీ గారు నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ టు ఎస్పీ చాలా బాగా సపోర్ట్ చేసిన తుగ్గల్ గారు. లేకపోతే అంటే ఒక పీడీకి పెట్టడానికి కూడా ధైర్యం లేదు ఎవ్వరు. అసలు గమ్మత్ ఒకసారి డిఫరెంట్ అనిపిస్తుంది నాకు. ఏం నడుస్తుంది ఏమవుతుంది రాలంటే కార్యక్రమం దుగ్గల్ ఎస్పీ బాగా సపోర్ట్ చేసి ఆ రోజు పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది.
మొత్తానికి ఎన్కౌంటర్ జరిగింది, ఇక విచారణ జరుగుతున్న నేపథ్యంలో మీరు ప్రభుత్వానికి కానీ లేకపోతే ప్రజలు ఎవరైనా ఇబ్బంది పడే ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఆ ప్రాంత ఎమ్మెల్యేగా? 100% చెప్తున్నాం, ఎవ్వరు ఆధారపడద్దు. రేపు ఇస్తుంటోళ్ళు ఎవ్వరున్నా సరే కానీ కూకట్టెలతో పీకేయాల్సిందే. ప్రజలు కూడా ఎదురు తిరగాలి, ఎందుకు భయంతో బతకొద్దు. నాకు కూడా చాలామంది చెప్పారు, ఎందుకు పోతున్నావు అంటారు, నీకేం పని. అసలు ఎంత వండరనిపించండి ఓసారి మనుషులతో మాట్లాడుతుంటారు. ఎందుకు నీకు అంటే ఈరోజు పెంచి పోసిన కారణం నీకెందుకు మనకెందుకులే, వాడు పైసలు అడిగిన ఇచ్చినాం, మన తెలుగు రాలేదు కదా. ఈరోజు మన తెలుగు రేపు మన తెలుగు వస్తాడు. కానీ అది ఉండే ప్రతి ఒక్కరు ఎవరన్నా, నేను నార్మల్గా ప్రతి మనిషికి చెప్పండి, నేను భయపడలే ఎప్పుడు. ప్రతి మన బోనిటా ఉన్నాడు మన అంటే భయం వాడు డిఫరెంట్ అనేది, నేను ఎప్పుడు భయపడలే. అందరితో నాకు షేర్ చేసుకుంటాను, ఇంత లోపర్గా ఉన్నాడు పోనీ. కానీ ఒకటేంటంటే ఈరోజు జరిగిన మంచి కార్యక్రమం డిఫరెంట్. ఆ దేవుడు ఉన్నాడు, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇది. కానీ నిజంగా కూడా అలాంటి వ్యక్తి ఉండడం అనేది అస్సలు సమాజానికి కానీ దేశానికి కానీ రాష్ట్రానికి అస్సలు మంచిది కాదు. మీరు ఇప్పుడు ఉన్న దానికి ఇంకేమైనా భద్రత ఏమైనా కోరుతారా మీకు? ఎందుకంటే నయంకి సంబంధించి మొదటి నుంచి మీరు కొంచెం గట్టిగా వ్యక్తిగా ఉన్నందుకు ఇప్పుడు అదనపు భద్రత ఏమైనా కోరుతారా ప్రభుత్వానికి సంబంధించినంత వరకు? ఆ రోజు నిజంగా నేను ఎమ్మెల్యేకి వచ్చిన తర్వాత నా ఒక్కటే గొంతు. నాకు ఒకసారి టీవీలలో చూస్తుంటే ఆ రోజు న్యూస్ ఛానల్లే ఎవరు చెప్పలే, ప్రెస్ వాళ్ళు రాయలేదు, న్యూస్ ఛానల్ చెప్పే ధైర్యం లేదు, ప్రెస్ వాళ్ళు చెప్పే రాసే ధైర్యం లేకుండే. ఈవెన్ నేను బోనిలో కూడా నా వార్తలు ఏమో రాసే ధైర్యం కూడా లేకుండే. ఆ పరిస్థితి నుంచి ఈరోజు లక్షల గొంతు కలిసినాయి. ఆ రోజు నా గొంతు నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు ఇంకొక బోనీలో ఒక 2 గొంతులు నాకు తోడుగా ఒక 3 గొంతు తర్వాత అంటే ఒక్కొక్కటి గొంతు పెంచిన. కానీ ఇది అయిపోయిన తర్వాత మాట్లాడుతుంటే కూడా నాకు నిజంగానే కానీ అది ముందు ఉండాలి. భయంతోనే బతకనేది టఫెస్ట్ జాబ్. భయంతో బతకొద్దు, హ్యాపీగా లివింగ్ ఉండాలి. ఏదైనా పోరాడాలి, తప్పు అనుకున్నారు పోరాడాల్సిందే 100%. నాయకులు ఎవరైనా సరే నిజంగా రాజకీయంగా నిజంగా నాకు ఒకసారి అనిపించేది, అసలు ఏంది రాజకీయాల్లో ఏంది ఇలాంటి ఎట్లా ఫేస్ చేస్తాం. ప్రతి ఒక్కరు భయపడుతూ ప్రతి ఒక్కరు ఇదే కార్యక్రమం, ఎవరు ఏం చెప్పాలి, ఎవరు అలా మనిషి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎవరితో ఏం మాట్లాడితే అతను మనిషా అనే డౌట్ ఉండేది. సో అలాంటి సమాజంలో ఉన్నామంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇప్పుడేమన్నా మీరు కొంచెం అడిషనల్ భద్రత ఏమైనా కోరుతారా భువనగిరికి సంబంధించినంత వరకు? ఎందుకంటే కొంచెం ఆయన అనుచరులు ఇంకా కొంతమంది ఉన్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అయిపోయింది. అనుచరులకు కానీ ఎవరు కానీ ప్రభుత్వం ఏం చేసింది, ఎట్లా ఉంది ఈరోజు అందరికీ ఇంకా మరీ వాళ్ళకి ఆలోచన ఉండదు. వాళ్ళంతా ఇస్ పెయిడ్ పర్సన్స్. వాళ్ళు పే చేసి పైసల కోసం ఈ అరాచకాలు చేసిన వాళ్ళు 100% ఇంకెక్కడున్నా కూడా తీసేస్తాం. అంతగా నాకు భద్రత ఉన్నదే ఎక్కువ, ఇప్పుడు ఇంకా భద్రత అవసరం లేదు. కానీ భువనగిరి ప్రజలకు మాత్రం 100% భరోసా ఇస్తున్నాం. నేను ఎవ్రీ టైం ఉండి ఏ రోజు అయినా సరే ఏ రాత్రి అయినా ఇలాంటి కరెంట్ ఎవ్వరు వచ్చినా సరే కుండా రౌడీ మనం పిచ్చి మాట్లాడతాం 100% చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మొత్తానికి నయీం లాంటి వ్యక్తికి సంబంధించి సమాజంలో అరాచకాలకు పాల్పడుతున్న వ్యక్తిని మొదటి నుంచి తాను పోరాడారని చెప్పేసి ఇప్పటికి కూడా నయీంకి సంబంధించి ఎలాంటిది ఉన్నా ధైర్యంగా చెప్పండి అని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో నరసింహారావు, సాక్షి టీవీ, హైదరాబాద్. నయీం వ్యవహారంపై నల్గొండ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందించారు. నయీంతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు సంబంధం ఉందన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నిరాధార ఆరోపణలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. అహంకార ధోరణితో తమపై అవాస్తవ ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్ మండిపడ్డారు. ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజాప్రతినిధులు ఎన్నికైనా దీన్ని చూసి ఓర్చుకోలేనటువంటి వాళ్ళు ఇంకా అహంకార పోకడలు పోతూ మేమేం చెప్తే అదే నడవాలి నల్గొండలేనటువంటి ఒక పోకడతోని ఓర్చుకోలేక నిజాయితీతో చిత్తతో ముందుకు సాగుతున్నటువంటి మా మీద నిరాధారమైనటువంటి పేలేపనులు. సరే ఇన్ని రోజులుగా మాట్లాడుతూ ఉన్నా కూడా మేము కూడా ఒక ఏనుగు పోతుంటే కుక్క మాట్లాడుతుంటే ఎందుకు పట్టించుకోవాలని ఇన్ని రోజులు పట్టించుకోలే. కానీ అర్థమైంది ఏంటంటే ఆ కుక్కకి ఇవాళ పిచ్చి పట్టింది, అది పిచ్చి కుక్క లెక్క అయింది. దాన్ని పట్టించుకోకపోతే కూడా పక్కులకు పిచ్చి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. దయచేసి ఈ పిచ్చి కుక్క పిచ్చి కూతలు గనక మానకపోతే ఖబర్దార్ తస్మాత్ జాగ్రత్త. రానున్నటువంటి రోజులలో ఇంకా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి మాత్రం నేను హెచ్చరించదలుచుకున్నా. దయచేసి దాన్ని గమనించుకోవాలని చెప్పేసి సదరు ఎమ్మెల్సీ గారికి మీడియా ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా. నల్గొండ జిల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు 99% సంబంధాలు ఉన్నాయని చెప్పడం అది అలా అవివేకానికి కారణమని నేను అనుకుంటా ఉన్నా. నయీం ముచ్చట ఊకే మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. మరి నయీంని పెంచి పోషించింది ఎవరు?
టీడీపీ పార్టీ 10 సంవత్సరాలు, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు. ఆ పెంచి పోషించిన ఒక క్రూరపు మృగాన్ని ఈరోజు అంతమొందించింది ఎవరో ప్రజలందరికీ అర్థమైపోయింది. మీలో ఏమన్నా మీకేమన్నా అనుమానాలు కానీ ఇంకేదన్నా ఉన్నట్టయితే మీరు సిట్ అధికారులకు ఒక అప్లికేషన్ రూపకంగా ఇవ్వండి. అది అన్ని పేరు కూడా నిగూఢంగా ఉంచుతాము, మీరు ఇవ్వండి. కానీ ఒక విలువలతో రాజకీయాలకు వచ్చిన మా పైన నువ్వు ఆరోపణలు చేసే ముందు ఆధారాలతో కూడుకున్నటువంటి ఆరోపణలు చేయాలి. ఒక 5 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా చేసినావు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజాప్రతినిధుల మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు వాస్తవాలతో ఆధారాలతో కూడుకున్నటువంటి ఆరోపణలు చేయాలనేటువంటి కనీస నైతిక జ్ఞానం కూడా లేనటువంటి నువ్వు ఈ ఆరోపణల నిరూపించకుంటే ఖచ్చితంగా చట్టం ముందు నిన్ను దోషిగా నిలబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తామని. ఏపీ మంత్రులతో నయీంకు లింకులున్నాయా? నయీంకు అండదండలు అందించిన మంత్రులెవరు? గ్యాంగ్స్టర్తో అంటకాగిన టాలీవుడ్ ప్రముఖులెవరు? నయీంతో ఓ ఏపీ మంత్రికి మరికొంతమంది మంత్రులకు సంబంధాలున్నాయంటూ సినీ నిర్మాత నట్టికుమార్ చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో గ్యాంగ్స్టర్ నయీంను పెంచి పోషించింది తెలుగుదేశం ప్రభుత్వమేనని, అతడి దుర్మార్గాలకు పలువురు టీడీపీ నాయకులు కూడా అండగా నిలిచారని సినీ నిర్మాత నట్టికుమార్ ఆరోపించారు. ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడికి నయీం గ్యాంగ్తో సత్సంబంధాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని ఓ పవర్ ప్లాంటుకు సంబంధించి నయీంతో అచ్చెన్నాయుడు చేతులు కలిపారన్నారు. అంటే అక్కడ పవర్ ప్లాంట్ ఉన్నది నయీం. నరసన్నపేట అనేది స్మాల్ సెంటర్, కానీ కొన్ని కోట్లు 100 కోట్లు టర్న్ ఓవర్ అవుతుంది అక్కడికి నయీం గ్యాంగ్ ఎందుకు వెళ్ళింది? పవర్ ప్లాంట్కి నయీం గ్యాంగ్ ఎందుకు వెళ్ళింది? పోలీసు వాళ్ళు నిశ్చంతగా ఎందుకున్నారు? అచ్చెన్నాయుడు గారు ఆ పవర్ ప్లాంట్ మీద ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు, ఏ ప్రెస్ మీట్ ఇవ్వలేకపోయాడు ఎందుకు? ఓ స్థలం వివాదంలో 2 నెలల క్రితం నయీం అనుచరులు తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని, అయితే నా మిత్రుడితో పాటు ఓ ఎమ్మెల్యే ద్వారా సమాచారం తెలుసుకుని అలర్ట్ అయ్యానని తెలిపారు. ఓ రోజు ఫ్లైట్లో కలిసిన అచ్చెన్నాయుడితో ఈ విషయాలు చెబితే నయీంతోనే సెటిల్ చేసుకోవాలని చెప్పారని నట్టికుమార్ అన్నారు. వెపన్ పెట్టి బెదిరించాడు. సిఐ చంద్రశేఖర్ నరసన్నపేట డిఎస్పీ దగ్గరికి వెళ్ళా, న్యాయం జరగకపోతే ఎస్పీ దగ్గరికి వెళ్ళా. ఎస్పీ దగ్గరికి వెళ్తే కూర్చొని కూడా లెగలేదు. ఏదో డిస్ప్యూట్స్, సివిల్ డిస్ప్యూట్ ఉంటుంది కదా, ఏమైనా ఉంటే అచ్చెన్నాయుడు ఫ్లైట్లో కనబడితే అచ్చెన్నాయుడు చెప్పాను, డిస్ప్యూట్ ఉంటే ఏదో ఉంటే మీరు సెటిల్ చేసుకున్నామా. ఆఖరికి 25 లక్షల రూపాయలు నా 12 సంవత్సరాలు లీజు థియేటర్కి 25 నరసన్నపేట. మరోవైపు టాలీవుడ్ నిర్మాతలకు కూడా నయీంతో సంబంధాలు ఉన్నాయని కూడా ఆరోపణలు చేశారు నట్టికుమార్. నిర్మాతలు సి కళ్యాణ్, అశోక్ కుమార్, బూరుగుపల్లి శివరామకృష్ణతో పాటు తెలుగులో కొన్ని చిత్రాలు చేసిన బాలీవుడ్ నటుడు, నిర్మాత సచిన్ జోషిలతోనూ నయీంకు సంబంధాలు ఉన్నాయి. సచిన్ జోషి డబ్బుతో బండ్ల గణేష్ సినిమాలు నిర్మించారన్నారు. బండ్ల గణేష్ 8.5 కోట్ల రూపాయలు బెదిరించి తీసుకున్నారంటారు. ఏదో పేపర్లో చూసా, టీవీలో చూసా. చిన్న నుంచి వచ్చాడు పైకి అంటారు. బండ్ల గణేష్ అనేవాడు డబ్బులు తీసుకోలేదు, డబ్బులు ఇవ్వలేదండి. బండ్ల గణేష్ అనేవాడు సచిన్ దగ్గర 20 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. సచిన్ జోషి దగ్గర అప్పు చేశాడు. బొంబాయి లింక్స్, ఆ బొంబాయి లింక్స్ సచిన్ జోషి అనేవాడు నయీంకి చెప్పాడు. నయీం ఈ డబ్బులు వసూలు చేశాడు. సిట్టుపై తనకు నమ్మకం ఉందని, అయితే సిబిఐ దర్యాప్తు చేయిస్తేనే వీరి భాగోతం బయటపడుతుందని అంటున్నారు. మొత్తం మీద నట్టికుమార్ ఆరోపణలు టాలీవుడ్తో పాటు అటు టీడీపీ నేతల్లో కలవరం పుట్టిస్తున్నాయి. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. గ్యాంగ్స్టర్ నయీంపై సినీ నిర్మాత నట్టికుమార్ ఆసక్తికరమైన అంశాలను హైదరాబాద్లో వెల్లడించారు. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడికి నయీంకి లింకులున్నట్లు చెప్పకనే చెప్పారు. నయీం చనిపోయినా నయీం సైన్యంతో ప్రాబ్లం ఉందన్నారు. మంత్రులు, పోలీసుల సహకారంతో నయీం ఆంధ్రలో కూడా దందా నడిపారని వెల్లడించారు. ఇప్పటికీ నయీం గ్యాంగ్ ఆగడాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నా థియేటర్ లాక్కున్న సమయంలో మంత్రి అచ్చెన్నాయుడిని దృష్టికి తీసుకువెళ్లానని, ఆ తర్వాత లింకులు తెలుసుకుని బిత్తరపోయానని అంటున్నారు నట్టికుమార్. దారబండ పోలీస్ స్టేషన్లో 10 కోట్ల రాబరీలో అచ్చెన్నాయుడికి సంబంధాలున్నాయని ఆరోపించారు. ఈ కేసులో దొంగలను తప్పించేందుకు అచ్చెన్నాయుడు ఒడిశా హోమ్ మినిస్టర్తో పాటు ఎస్పీకి ఫోన్ కాల్ చేసి ఆయన మాట్లాడారని ఆరోపిస్తున్నారు. తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని వెల్లడిస్తున్నారు నట్టికుమార్. ఆంధ్ర సీఎం చంద్రబాబు కూడా నయీం కేసుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మనుషులు, నయీం దగ్గర ఉన్న యాక్షన్ టీము, నయీం దగ్గర ఉన్న బ్యాచ్, నయీం దగ్గర ఉన్న సైన్యం చనిపోలేదు, చనిపోరు కూడా.
అంటే దానికి ఆ రోజు పెట్టలేదు, ఈరోజు పెట్టారు అంటే 2 కారణాలు ఉన్నాయి. ఏ పోలీసు వాళ్ళు కేసు తీసుకున్నారు, ఏ సిపి కేసు తీసుకున్నాడు, ఏ సలహాలు ఇచ్చారు, ఎవరు ఏం చేశారు, ఈరోజు నా డిఆర్టర్ ఎందుకు లాక్కున్నారు, లాక్కుంటే సిఐ ఏం చేశాడు, దగ్గరుండి సిఐ ఏం చేశాడు, ఏసీపీ డిఎస్పీ ఏం చేశాడు, అక్కడ మొత్తం టోటల్గా ఎస్ఐ ఏం చేశాడు అని చెప్పడం కోసం క్లియర్ కట్గా. ఇలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్న లింకులు ఏంటి, సినిమా ఇండస్ట్రీలో కూడా ఎందుకు లింకులు ఉన్నాయి, ఆ లింకులతో సైతం మొత్తం పేర్లు కూడా చూస్తున్నా, టీవీలో చూస్తున్నాయి. ఈ మధ్యన చిన్న సినిమా కింద నుంచి పైకి వచ్చారు, 8.5 కోట్ల రూపాయలు తీసుకున్నారన్నారు. అది మీకు తెలిసిన నిజం కాదు అనేది నాకు తెలిసిన నిజం నేను చెప్తా. అన్నీ కూడా వివరంగా చెప్పడానికే మీ దగ్గరికి వచ్చా. తర్వాత నేను అన్నీ చెప్పిన తర్వాత మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఆ క్వశ్చన్కి సమాధానం చెప్తాను. నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ 2 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రజెంట్ టీఆర్ఎస్లో ఉన్నాడు, నా మిత్రుడు. నాకు అక్కడ జరిగిన సిచ్యువేషను ఇమీడియట్లీ ఇలా జరుగుతుంది, నీది ఏదో ఆర్థిక లావాదేవీలు వస్తే పలానా దగ్గరికి నయం దగ్గరికి వచ్చింది, ఆ మనుషులు నేను కిడ్నాప్ చేయడానికి, కాగితాలు రాయించుకోవడానికి వాటికి వెళ్తున్నారు అనే దానికి నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత నేను అలర్ట్ అయ్యాను. అలర్ట్ అయిన తర్వాత ఒక సైట్ నేను కొంచెం బ్యాలెన్స్ ఉన్నాను, నేను ఆటోమేటిక్గా వాళ్ళకి నాకు రేట్ ఏదో కుదరలేనప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడే నాకు వాళ్ళకి రేటు కుదిరితే నేను అన్నాను, మీ డబ్బుల కోసం కావాలంటే మీ సైట్ నేను కొంత ఇస్తానని చెప్పేసాను. రేటు కుదరలేదు. కుదురుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీరు కాగితాలు ఇస్తే మాకు నయం మనుషులు ఉన్నారు, మీరు అక్కడ ఎంక్వైరీ చేసుకొని తీసుకుంటారు, మీరు ఎంక్వైరీ చేసుకుంటారు, మేము ఇమీడియట్ స్పాట్ పేమెంట్ ఇస్తాం, అది ఇది అని అన్నారు. ఒక రాష్ట్రానికి ఒక పెద్ద వ్యక్తి, ఒక బిగ్గెస్ట్ ఒక వర్గానికి నేత కూర్చున్నాడు అక్కడ. దేవుడు యేసుప్రభు నన్ను ఎందుకో కాపాడాడు, డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి, కాకపోతే రేపు మార్నింగ్ నాకు ఎప్పుడైతే రేపు మార్నింగ్ ఇస్తాను అని చెప్పి, అప్పుడు దాకా నాకు ఈ విషయం చెప్పలేదు. జస్ట్ ఎప్పుడైతే ఉన్నారో మా మనుషులు ఉన్నారో అక్కడ ఇమీడియట్లీ ఎంక్వైరీ చేసుకొని మీకు రేపే మా బ్యాలెన్స్ తీసుకొని తగ్గ డబ్బులు ఇస్తామని ఎప్పుడైతే వచ్చిందో దాన్ని నేను అక్కడ ఖండించి, నాకు అక్కడ లేదు, రేపు ఉదయం డాక్యుమెంట్స్ లాకర్లో ఉన్నాయి ఇస్తానని చెప్పి అక్కడి నుంచి తప్పించుకోవడం జరిగింది. ఇవన్నీ జస్ట్ 1.5 month 2 months బిఫోర్ జరిగిన విషయాలే, అంటే ఇవన్నీ 2 months బిఫోర్ జరిగిన విషయాలే. సార్ ఈ విధంగా జరుగుతుంది. మరి ఈ విధంగా జరుగుతున్నప్పుడు నేను ఎవరికి ఇమ్మంటారు, ఏంటిమ్మంటారంటే, నేను ఏమీ తీసుకోలేను, ఇది సివిల్ డిస్ప్యూట్. సార్ వెపన్ పెడితే కూడా సివిల్ డిస్ప్యూట్ అని అడిగా. ఐ నో దట్, నేనేమీ చేయలేను, మీరు ఏదైనా ఉంటే సెటిల్మెంట్లు చేసుకోండి అని ఆయన సిపిఐ చెప్తే, ఇక దానికి ఆన్సర్ ఎక్కడుంటుందనేది ఒకటి. ఏసీపీ రమణమూర్తి విశాఖపట్నం మొన్నటిదాకా ఏసీపీగా చేశాడు. అంతకుముందు భువనగిరి సీఏ చేశాడు, మల్కాజ్గిరి చేశాడు, వైజాగ్ ఏసీపీ చేశాడు. మరి ఆ వ్యక్తి మరి ఈయనకి ఎంత దాకా చేశాడు, ఎంత దాకా ఉన్నాయనేది మరొకటి. అలాగే ఇప్పుడున్న అక్కడ ఉన్న పోతుల మల్లైపాలెం ఏసీపీ అవ్వచ్చు, మధు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు అంటే పేర్లు డైరెక్ట్గా చెప్తున్నాను. ధైర్యం ఉంటే అది ఎంక్వైరీ చేసుకోమనండి, అది వాస్తవమా కాదా, విశాఖపట్నంలో దందాలు జరిగాయా లేదని తేలుతుంది ఒకటి. అలాగా ఎందుకు మరి దాన్ని డిపార్ట్మెంటే వాళ్ళకి సపోర్ట్ చేసేస్తే ఇంకెవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి? ఒక రాష్ట్ర మంత్రులే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే ఇంకెవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి? ఇంకెవరి దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నా థియేటరు చాలామందికి తెలియని కోణం. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ దంద చేస్తున్నాడండి. విజయవాడ నుంచి అప్ టు ఉత్తరాంధ్ర దాకా ఏ క్యాంటీన్లు అయితే ఉన్నాయో, ఏ థియేటర్స్ అయితే ఈరోజు కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారో, టోటల్ మనీ ఈజ్ నయంది. ఒక వ్యక్తి జగ్గిరెడ్డి అనే వ్యక్తి ఉత్తరాంధ్రలో మొత్తం టోటల్ థియేటర్స్ అన్ని మీకు 3 monthsలో కన్స్ట్రక్షన్ చేస్తాడు. డైలీ ఒక్కొక్క క్యాంటీన్కి 50,000 నుంచి ₹1,00,000 కలెక్షన్ వస్తుంది. అది క్యాష్ రూపంగానే వెళ్తుంది. అలా మీకు ఉత్తరాంధ్రలో ఇంచుమించు దాదాపు మీకు ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలో రోజుకి నాకు తెలిసి 4 కోట్ల 5 కోట్ల రూపాయలు క్యాష్ వెళ్తుంది. ఒక్కటి కూడా మీకు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగింది జగ్గిరెడ్డి అనే పేరు మీరు కావాలంటే ఎవరి క్యాంటీన్లు పేలా గోవింద్ అని ఎమ్మెల్యే వాళ్ళ థియేటర్స్ మరి 3.5 కోట్లు పెట్టి మరి ఏ వైట్ మనీ తీసుకొచ్చి క్యాష్ రూపంగా చేశాడు. అనకాపల్లిలో ఈరోజు 5 థియేటర్లు చేశాడు. మరి ఆయన తిరిగే స్విఫ్ట్ కారులో ₹1 జోబిలో ఉండదు, కానీ పర్ డే 5 crores మరి మెయింటైన్ చేస్తాడు. మరి ఆ వ్యక్తి మరి ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, ఆయన వెనకాల ఎంతమంది బ్యాక్గ్రౌండ్ ఉంది, మరి ఎవరి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈరోజు నా థియేటర్ కూడా తీసుకొని 25 లక్షల రూపాయలు ఇచ్చి ఒక ఫోన్ కాల్ వదిలేస్తావా వదిలివా, నేను ₹1 కోటి 12 సంవత్సరాలు నాది రిజిస్ట్రేషన్ డీడ్.
నా థియేటర్ తీసుకొని బయటికి పోలీసులతో నెట్టారు. ఇందాక సోదరుడు అడిగాడు, ఎస్ఐ నన్ను వెపన్ పెట్టి బెదిరించాడు. సిఐ చంద్రశేఖర్ నర్సన్నపేట, డిఎస్పీ దగ్గరికి వెళ్ళా, న్యాయం జరగకపోతే ఎస్పీ దగ్గరికి వెళ్ళా. ఎస్పీ దగ్గరికి వెళ్తే కూర్చొని కూడా లెగలేదు. ఏదో డిస్ప్యూట్స్, సివిల్ డిస్ప్యూట్ ఉంటుంది కదా, ఏమైనా ఉంటే అచ్చెన్నాయుడు ఫ్లైట్లో కనబడితే అచ్చెన్నాయుడు చెప్పాను, డిస్ప్యూట్ ఉంటే ఏదో ఉంటే మీరు సెటిల్ చేసుకోండమ్మా. ఆఖరికి 25 లక్షల రూపాయలు ఇచ్చారు. నా 12 సంవత్సరాలు లీజు థియేటర్కి 25 నరసన్నపేట థియేటర్ వెంకటేశ్వర మహాల్. ఒక ఎస్ఐ, ఒక డిఎస్పీ. ఎస్పీ దగ్గరికి వెళ్తే కూడా ఏమీ చేయలేమని చెప్పాను నేను. సార్ ఇలాగే బెదిరించి ఏమీ చేయలేమని చెప్పారు. ఎస్పీ దగ్గరికి వెళ్ళలేదని కదా, ఎస్పీ దగ్గరికి వెళ్ళాం. ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా అని ఆ రోజు చెప్పొచ్చు. ఏం ప్రెస్ మీట్ పెడతాం? ప్రెస్ మీట్ పెట్టి పరిస్థితికి వస్తే ప్రెస్ మీట్ పెడితే ప్రెస్లో వేసే పరిస్థితులు లేరు. అకౌంట్స్ ఉండాలి కదా. ఈరోజు నేను ఒకటి విశాఖపట్నంలో మీకు నెట్వర్క్ ఉంది కదా, ఏ క్యాంటీను ఎవరిది ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? ఇవ్వకపోతే ఏముండదు. క్యాంటీన్ కానీ థియేటర్ కానీ అక్కడ ఇవ్వకపోతే ఒక ఫోన్ కాల్ వస్తుంది, రెండో రోజు ఇస్తున్నారు. ఏ రెంట్ ఇస్తున్నారు, ఏంటి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు నాది ఉంది ఒక థియేటర్, వాళ్ళ 3 థియేటర్లు ఆలవైపు ఉన్నాయి అక్కడ నర్సన్నపేటలో. 3 థియేటర్లు ఆ మనిషి ఉండి నా ఒక్క థియేటర్ లాక్కున్నప్పుడు 4 థియేటర్లు అయ్యాయి వాళ్ళకి. ఇలా మెయింటైన్ చేస్తున్న ఈ జగ్గిరెడ్డిని ఎవరో ఏం చేయలేకపోతున్నారు. ఒక స్విఫ్ట్ కార్లో తిరుగుతాడు. ఆయన అకౌంట్లో 10,000 15,000 అకౌంట్లో క్యాష్ ఉంటుంది అంతే. క్యాష్ మొత్తం టోటల్ విశాఖపట్నంలో థియేటర్లే కదా, కాకినాడ, రాజమండ్రి, రామచంద్రపురం, సాలూరు, అప్ టు ఇచ్చాపురం. ఇది ఒకటే దంద కాకుండా ఒరిస్సా దాకా ఉంది. ఇక చాలా విషయాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ ఒక స్మాల్ ఇష్యూసే కాదు. నేను దీనికి పెట్టడానికి, నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను, దేనికైనా సిద్ధంగా ఉన్నాను. దేనికి నేనే భయపడుతూ దీనికోసమే పెట్టలేదు, ఏ రోజు భయపడలేదు కూడా, భయపడను కూడా. చెప్పాను. చెప్తే పట్టించుకునే ఉంటేనే కదా. ఏసీబీ రావణమూర్తి దగ్గరికి వెళ్ళాను, నీకు 20 లక్షలు క్యాష్ ఇప్పించమంటావా అని అడిగాడు నన్ను. నువ్వు వద్దు బ్రాస్, కేసులు వద్దు, క్యాష్ ఇప్పించమంటావా అని అడిగాడు. ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? సిపి కంటే ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా? బయటకి ఐజీ దగ్గరికి వెళ్తే రానివ్వరు, డీజీపీ దగ్గరికి వెళ్తే రానివ్వరు. ఒక మినిస్టర్ ఇంట్లో ఉంటాం. అచ్చెన్నాయుడికి చెప్తే అచ్చెన్నాయుడు వచ్చి ఏదో కూర్చొని సెటిల్ చేసుకోండి అని చెప్తే ఫ్లైట్లో నేనేం మాట్లాడాలి? ఇంకా దానికి అంతకన్నా ఇంక వేరే విషయాలు ఏం లేవు కదా. మీకు ఒరిస్సాకు లింక్ ఉంది. గాలబంద పోలీస్ స్టేషన్లో 10 కోట్లు రాబడి, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ప్యావరేజ్ బ్యాంక్ 110 కోట్ల రూపాయలు, 110 కోట్ల రూపాయలు బ్యాంకులో ఉన్న అకౌంట్కి 1 ఫేక్ చెక్ తీసుకొచ్చి గాలబంద పంజాబ్ నేషనల్ బ్యాంకులో 10 కోట్ల రూపాయలు ఎలా తీసుకోగలిగారు, ఎలా ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఆ మేనేజర్ ట్రెజరీకి రావడం, గాలబంద పోలీసులు ఏ విధంగా కేసు పెట్టారు, మరి ఏ విధంగా కేసు పెట్టి వాళ్ళ అనుచరులను అరెస్ట్ చేశారు, అవి కూడా నా దగ్గర వాళ్ళంటే విత్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, నేను మంటే ఇస్తా. అంటే 10 కోట్ల రూపాయలు ఒక బ్యాంక్ నుంచి, ఒక స్మాల్ బ్యాంక్, రోజుకి 2 లక్షలు జరిగే ఒక ఒరిస్సా స్టేట్ అంటే నక్సలైట్ ఏరియా, ఎవరైనా వెళ్తారా? నేనే వెళ్ళకపోయా, భయపడ్డా. అంటే అలాంటి ఏరియాలో 10 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి ఆర్టీజీఎస్ చేసేద్దాం అనుకున్న సమయానికి అది పోలీసులు అటాక్ చేసి గ్రైండ్స్ దళాలకి అటాక్ చేసి పట్టుకున్నారు. మరి 5గురిని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. అది శ్రీకాకుళం జిల్లా. అది మరి శ్రీకాకుళం జిల్లాలో మరి ఆ సీఏకి తెలుసు, అందరికీ తెలుసు, ఎస్పీకి తెలుసు, అందరికీ తెలుసు. మరి దాన్ని ఇక్కడ లోకల్గా ఏమీ తెలియనట్టు ఒక స్మాల్ పేపర్తో క్లోజ్ చేశారు. విత్ ప్రూఫ్స్ అయితే నేనే సిబిఐకి రాశాను. ఎవరికి సీట్లో కూర్చొని పక్క సీట్లో కూర్చొని, అన్న ఈ 10 కోట్ల చెక్కులో నీకు ప్రాబ్లం, నీకు సంబంధం ఉంది, నీకు కాల్స్, నీకు డిఎస్పీ ఒరిస్సా హోమ్ మినిస్టర్కి వెళ్ళా, నీకు కాల్స్ ఒరిస్సా హోమ్ మినిస్టర్కి వెళ్ళి అక్కడ కేసులోంచిన పేర్లు తప్పించావు, ఇదిగో పలానా మేము ఏమైనా ముద్దాయి తప్పించావు, పలానా వాళ్ళు తప్పించావు, ఇది కరెక్ట్, నాకు సంబంధం లేదన్నాడు. నువ్వు కరెక్ట్గా చూసుకో అన్న, ఒరిస్సా ఎస్పీకి వెళ్ళింది, నువ్వు షార్ట్ షీట్లు చూసుకో, అన్నీ చూసుకో, నీకు ఒడియాలో రాసింది ఇంగ్లీష్లో నేను అన్ని టైప్ చేయించాను, నీ చేతికి ఇస్తాను. నువ్వు ఒరిస్సా హోమ్ మినిస్టర్ చేసిన కాల్స్ కానీ మా ఎస్పీ అక్కడ ఎస్పీ చేసిన కాల్స్ ఎందుకు చేయాల్సి వస్తుందండి? వాళ్ళ ఊర్లో ఉన్న మనుషులు ఉన్నారు కాబట్టి. మరి ఎన్ని ఎంక్వైరీ చేయమంటున్నా, ఇది నేను అబద్ధం చెప్పాను కదా. ఇప్పుడు సంతోష్ భీమండి అని ఎంక్వైరీ చేస్తున్నాడు, ఒక సీఏని అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. గారబందా పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ ఎఫ్ఐఆర్ ఇస్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్. నేనేం దాన్ని దాపారకం చెప్పట్లేదు. కొన్ని చెప్పలేని పరిస్థితి, చెప్పలేము కూడా, చెప్పలేని పరిస్థితుల్లో నేను కూడా ఉన్నాను. నేనేమి పూర్తిగా నిజం చెప్తున్నానని చెప్పట్లేదు, ఇంకా నిజం చెప్పలేను. నిజాలు మీరు చెప్పాలి అంటే నిజాలు ఎవరు మేము చెప్పలేము, నిజాలు ఎవరు వేయలేరు, నిజాలు చెప్పలేము కూడా.
కాకపోతే ఏంటంటే ఒక మనిషి చచ్చిపోయాడు అనుకుంటున్నారు. నయీం చనిపోయాడుగా నయీం ఆశయాలు నయీం ఇక యాక్టివిటీస్ చచ్చిపోవు, ఇంకా పుట్టారు, ఇంకా ఉన్నారు. మరి వాళ్ళందరినీ తెలంగాణ గవర్నమెంట్ అయితే మంచి పని చేసింది, కేసీఆర్ గారికి ధన్యవాదాలు. కానీ ఏంటంటే అందరినీ కూడా చేయాలి. సిబిఐ విచారణ జరిపిస్తే ఇది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. మరి తెలంగాణ ఆంధ్ర చీఫ్ మినిస్టర్ ఎందుకు పట్టించుకోవట్లేదండి? ఆంధ్ర చీఫ్ మినిస్టర్ దీని స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మరి మీరు సిగ్నల్ మీరు ఒకసారి కలిసి వాళ్ళకి మొత్తం వివరంగా మొత్తం టోటల్గా ఇప్పుడు ఎందుకంటే మీ దగ్గర అందాక జస్ట్ ఏంటంటే ఇప్పుడు నా సేఫ్టీ కోసం నేను మీకు ప్రెస్ మీట్ పెట్టాను. నా సేఫ్టీ కోసం నేను ప్రెస్ మీట్ పెట్టాను, అంతకన్నా నేనేం కాదు. ఎందుకంటే ఇప్పుడు బయటకు వస్తున్నా సిటీకి నేను మొత్తం నా దగ్గర ఏమేమి ఉన్నాయో నేను ఇచ్చేటప్పుడు నేను పేర్లు చెప్పాను కదా. ఈ తప్పు అయితే నా మీద మీరు ఏదో యాక్షన్ అయినా తీసుకోవచ్చు. ఒక సాధారణంగా చాలామంది రియల్ ఎస్టేట్ అనుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ కాదు, రోజుకి కోట్ల రూపాయల క్యాష్ వేరే విధంగా వెళ్తుంది. దాన్ని కమర్షియల్ ట్యాక్స్ కానీ, సేల్ ట్యాక్స్ కానీ, సర్వీస్ ట్యాక్స్ కానీ, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ క్యాష్ రూపంగా వెళ్తున్నప్పుడు ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు నోరు ఎందుకు మెదపట్లేదు? మాట్లాడారు కదా. ఈరోజు మీరు ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు ఈరోజు ఎన్ని ఎన్కౌంటర్లు జరిగాయి, ఎంతమంది చనిపోయారు, ఆ రోజు చీఫ్ మినిస్టర్గా ఆయనే ఉన్నాడు. మరి అంత జరిగేటప్పుడు ఈరోజు ఒక్క విషయం, నయీం ఎన్కౌంటర్ మేము విచారణ జరిపిస్తాను, ఇక్కడ విచారణ చేశారు, సిట్ వేశారు, అక్కడ విచారణ జరిపిస్తాను, వాళ్ళ మనుషులు ఎంతమంది ఉన్నారు, విశాఖపట్నం స్మార్ట్ సిటీలు ఎంతమంది ఉన్నారు, మా పోతురమల్లిపాలెంలో మొత్తం ఒక రౌడీ షీటర్లు ఎంతమంది ఆయన చేతులు అనుచరులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఎందుకు మరి వాళ్ళందరినీ ఎందుకు చేయలేకపోతున్నాం, సిపికి ఎందుకు ఆదేశాలు ఇవ్వలేకపోతున్నాం అని చీఫ్ మినిస్టర్ ఇస్తేనే కదా ఎవరికైనా ధైర్యం వస్తుంది. జరుగుతున్న దాని మీద నేను అడగట్లేదు, ఎన్కౌంటర్ జరిగిన మీద స్ట్రిక్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ స్టేట్ గవర్నమెంట్లో ఏమేమి ల్యాండ్లు ఎక్కడెక్కడ గవర్నమెంట్కి నష్టం వచ్చింది, ఎక్కడెక్కడ దొందలు జరిగాయి, ఎక్కడెక్కడ ఏం జరిగింది, అసలు ఏ పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ఏం జరుగుతుందో అనేది ఇన్ఫర్మేషన్ అనేది 100% విచారణ జరిపించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లేదా? ఎన్కౌంటర్ మీద విచారణ జరిపించమని. ఎన్కౌంటర్ అఫెన్స్ ఇస్ తెలంగాణ జరిగింది ఆల్రెడీ. నేను ఎందుకు చేయరు? చంద్రబాబు నాయుడు గారు విచారణ జరిపించారు కదా. ఇప్పుడు విచారణ జరిపించాను ఎందుకున్నారంటే ఈరోజు ఇక్కడ సినిమా ఫీల్డ్లో ఇప్పుడు ఇంకొక విషయం మీకు ఇక్కడి నుంచి వైజాగ్ ఎందుకు మేము విచారణ జరిపించమంటున్నానో కూడా ఇప్పుడు మీకు చెప్తాను. ఈ సినిమా కోణం నుంచి విశాఖపట్నానికి ఎందుకు చేయించమంటున్నారో కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే ఇంకా ఈ సినిమా ప్రొడ్యూసర్స్ దానికి రాలేదు నేను ఇంకా. అక్కడ మీకు ఆటోమేటిక్గా మినిస్టర్స్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ అక్కడ ఎవరు పెట్టే పరిస్థితుల్లో లేదు సార్. విశాఖపట్నంలో కంప్లైంట్లు పెట్టే పరిస్థితుల్లో ఎవరు లేరండి. అంటే ప్రతి ఒక్కరు భయభ్రాంతులతోనే ఉన్నారు. సెటిల్మెంట్ ఏంటి సార్? పలానా ఈ ప్రాపర్టీ కావాలి అంటే వాళ్ళు డిసైడ్ చేసిన ప్రాపర్టీ వాళ్ళు ఆల్రెడీ డాక్యుమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. బస్ అంతే. వాళ్ళు డాక్యుమెంట్ చేసి ఇది పేమెంట్ అంతే. ఈ పేమెంట్ బాయ్ చెప్పాడు, బాయ్ అంతే. ఆ పేరు తెలియదండి, బాయ్. ఇది వాళ్ళు వాడుతున్న కోడ్. అంటే ఎవరు నేను చెప్పాను నటికుమార్ ముందుకు వచ్చారు, అందరూ ముందుకు రావాలని లేదండి, అందరూ ముందుకు రాలేరు. బండ్ల గణేష్ 8.5 కోట్ల రూపాయలు బెదిరించి తీసుకున్నారంటారు. ఏదో పేపర్లో చూసా, టీవీలో చూసా, చిన్న నుంచి వచ్చాడు పైకి అంటారు. బండ్ల గణేష్ అనేవాడు డబ్బులు తీసుకోలేదు, డబ్బులు ఇవ్వలేదండి. బండ్ల గణేష్ అనేవాడు సచిన్ దగ్గర 20 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. సచిన్ జోషి దగ్గర అప్పు చేశాడు. బొంబాయి లింక్స్, ఆ బొంబాయి లింక్స్ సచిన్ జోషి అనేవాడు నయీంకి చెప్పాడు. నయీం ఈ డబ్బులు వసూలు చేశాడు. ఇది వాస్తవం, అది అవాస్తవం. ఇది వాస్తవం. సచిన్ జోషి సంబంధం రెండు మీద సచిన్ జోషి వల్ల బండ్ల గణేష్కి వచ్చింది. ఈరోజు బండ్ల గణేష్ ఇప్పుడు మీకు నయీం అనే వ్యక్తి ఫైనాన్స్ రూపంలో సినిమా ఫీల్డ్లో తిరుగుతున్నదే తప్ప ఆయన ఎవరి దగ్గర డిమాండ్ చేయలేదు. ఆయనకు అమ్మాయిలను ఎవరు సప్లై చేస్తున్నారో, ఆయనకు కావాల్సిన ఏం కావాలో అవి ఇక్కడ చేసుకుంటున్నారు. అది ఆయన ఎక్కడ వాడుకోవాలి అక్కడ వాడుకున్నాడు మనుషుల్ని. అన్ని దిక్కలా డబ్బులు డిమాండ్, సినిమా ఫీల్డ్లో డబ్బులు డిమాండ్ చేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు అందరూ ముష్టిలో డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. అందరూ డబ్బులు ఇచ్చేవాళ్ళు మీకు కూడా తెలుసు, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తే డబ్బులు ఇచ్చేంత దానకర్ణులు లేరు, ఇంకోటి కూడా లేరు. అన్న నన్ను చంపేస్తావా, నన్ను చంపి నా దగ్గర డబ్బు లేదంటారు. ఎందుకంటే ఉదయం తగ్గిస్తే ఈయనే ₹1,00,000 పొద్దుటూరుకు అప్పుకెళ్తారు, 2 లక్షలు అప్పుకెళ్తారు. అక్కడ ఎవరిని నయ్యం ఎలా ఉపయోగించుకోవాలో ఇక్కడ సినిమా ఫీల్డ్. ఇక్కడ ఆయన కావాల్సింది ఏంటి? లేడీస్. ఎవరిని పట్టుకుంటూ అవుతుంది పని. ఆ పని చేసుకున్నాడు, ఆ పని చేసుకుంటున్నాడు, పని మొదలు పెట్టుకున్నాడు. ఆ పని మొదలు పెట్టుకున్న దాంట్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది వ్యాపారం చేశాడు. ఆల్రెడీ సి కళ్యాణ్ ఉన్నాడు. సి కళ్యాణ్ అందరికీ తెలిసిన విషయమే. అశోక్ కుమార్ విశాఖపట్నం ల్యాండ్లు కొంటున్నాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎలగలకు కొన్నాడండి?
ఈరోజు మరి ఇప్పుడు అందరు మొత్తం టోటల్గా అక్కడ మినిస్టర్ ఉన్నాడు, అశోక్ కుమార్ చాలా అందంగా కనబడతాడు బయటికి. ఈరోజు శివరామకృష్ణ బొరుగోలు శివరామకృష్ణ సైట్ ఉంది మన కావురీస్ దాంట్లో. ఆ సైట్కి మనుషులు మొన్నటిదాకా కాపలా ఇవ్వాలండి, నయ్యం మనుషులు కాదా? డిస్ప్యూట్ సైట్ అందరికీ తెలిసిన విషయమే. లాస్ట్ టైం సిబిసిఐడి కూడా ఎంక్వైరీ చేసింది. 600 మంది సైన్యం ఉన్నారు, విశాఖపట్నంలో 200 మంది ఉన్నారు. ఇప్పుడున్న సిపి చాలా వెరీ వెరీ స్ట్రిక్ట్. కానీ ఆయనకి తెలియకుండానే పోలీస్ స్టేషన్లో పోస్టులు వేశారు. మీకు నర్సన్నపేట ఇష్యూ ఎలాగొచ్చిందనేది ఒకటే విషయం చెప్తా. నయీం అక్కడ ఎందుకు ఎంటర్ అయ్యాడు, అచ్చెన్నాయుడు ఎందుకు ఎంటర్ అయ్యాడు అనేది. అక్కడ ఒక పవర్ ప్లాంట్ వస్తుంది, మీకు ఐడియా ఉందో లేదో. పవర్ ప్లాంట్లో దాంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి నయ్యింది. అంటే ఇంకా నేను చెప్పాలనేది చెప్పే సమయం వచ్చేది చెప్తాను. అంటే అక్కడ పవర్ ప్లాంట్ ఉన్నది, నయ్యం నర్సన్నపేట అనేది స్మాల్ సెంటర్, కానీ కొన్ని కోట్లు 100 కోట్లు టర్న్ ఓవర్ అవుతుంది అక్కడికి నయ్యం గ్యాంగ్ ఎందుకు వెళ్ళింది? పవర్ ప్లాంట్కి నయ్యం గ్యాంగ్ ఎందుకు వెళ్ళింది? పోలీసు వాళ్ళు నిశ్చంతగా ఎందుకున్నారు? అచ్చెన్నాయుడు గారు ఆ పవర్ ప్లాంట్ మీద ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు, ఏ ప్రెస్ మీట్ ఇవ్వలేకపోయాడు. ఎందుకు ఇవ్వలేకపోయారండి? సార్ నేను నిశ్చితగా పేర్లే చెప్పాను కదా సార్. నాట్ ఓన్లీ తెలుగుదేశం, అందరు తెలుగుదేశం నాయకుల మీద నేను చెప్పట్లేదు కదా. నేను చంద్రబాబు నాయుడు ఇది నేను చెప్పింది నిజమా కాదా? పవర్ ప్లాంట్ అక్కడ గొడవ జరుగుతుంది, సైట్లు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి నిజమా కాదా అనేది ఎంక్వైరీ చేసుకోమని. నేను ఇంకొకరు నేను ఇప్పుడు కాంగ్రెసా, నేను ఏ పార్టీలో లేను, నేను ఏ పార్టీకి సంబంధం లేదు. బస్ అది నాకు ఇంకో పార్టీ శత్రువు కాదు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఏమంటున్నానంటే తెలంగాణ గవర్నమెంట్ ఎలా స్ట్రిక్ట్ చేసిందో ఒక విచారణ జరిపించమనండి. మొత్తం టోటల్ అందరి మీద నిజాలు తేలుతాయి. నిజాలు తేలిన తర్వాత న్యాయం జరుగుతుంది. బాధితులైన భయంతో బయటకు వస్తారు ఆంధ్రాలో కూడా.